ఏఐ అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుట్టిన తర్వాత అతనికి ఆ క్షణం ఏమీ తెలియదు. ఆ తరువాత కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటాడు. సో నేర్చుకునేటువంటి క్రమంలో ఏం జరుగుతూ ఉంటుంది? ఇప్పుడు సపోజు అమ్మ కవలికల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఫస్ట్. సో అంటే ఆ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాడు అలా చూస్తూ. అవునవును. రైట్. సో మరి ఆ ఫీలింగ్స్ ద్వారా వచ్చేటువంటి యాక్షన్స్ని అర్థం చేసుకుంటాడు నెక్స్ట్ లెవెల్లో. రైట్. అలాగే తను కొంత కదలిక మొదలుపెట్టిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మంట ఉందనుకోండి, సో ఫైర్ ఉండేటప్పుడు దాన్ని ముట్టుకుంటే కాలుతుంది అనేటువంటి అలాంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ అతనికి తెలుస్తాయి. సో దానివల్ల ఏం జరుగుతుంది, ఆ తర్వాత నుంచి అతను ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఫామ్ చేసుకోవడం మొదలు పెడుతుంది. ఒక చిన్న బాబుని తీసుకుంటే సో ఏఐ అనేది కూడా అంతేనండి. అంటే ఒక మిషన్కి ఒక డేటా ఇవ్వటం. అవును. సో డేటాలో ఉన్నటువంటి ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవటం. ఆ అర్థం చేసుకున్నటువంటి ప్యాటర్న్ తరువాత మనకు కావలసినటువంటిది ప్రిడిక్ట్ చేయటం. సో మనకు కావలసినటువంటి దాంట్లో ప్రిడిక్ట్ చేయటం ఇవి. సో మరి ఈ ప్రిడిక్షన్లోనే ఇప్పుడు కొత్త జాబ్స్ ఏమిటి? ప్రాంప్ట్ ఇంజనీర్ అని. సో చాలా వ్యాస్ట్ డేటాని అనుసంధానం చేస్తున్నటువంటి ఏఐలో మనం ప్రాపర్గా మనకు కావలసినటువంటి దాన్ని ఏ విధంగా కనిపెట్టాలి, ఏ విధంగా మనం తీసుకోవాలి అనేటువంటిది ఆ ప్రిడిక్షన్ ఇంపార్టెంట్ కదండి. సో మనం సరైనటువంటి దిశలో అడగకపోతే, అందుకే ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ జాబ్ రోల్ రీసెంట్గా వచ్చినటువంటిది. సో వీళ్ళకి మంచి మంచి శాలరీస్ కూడా ఉన్నాయి. రైట్. సో అంటే ఇదేమవుతుంది అంటే డేటా, ప్యాటర్న్, ప్రిడిక్షన్, ఇది ఏఐ అనేటువంటిది చేస్తున్నటువంటి పని. దానికి డిఫరెంట్. మీరు అందుకే మీరు చూస్తే ఒక 2 సంవత్సరాల క్రితం ఏఐ టూల్స్ ఇప్పుడుకున్నటువంటి రీసెంట్ ఏఐ టూల్స్కి చాలా డిఫరెన్స్. ఎంత ఈజీ అవుతుంది. ఎందుకని? సో అది ఏమిటంటే ఆ ప్యాటర్న్ రికగ్నైజేషన్ కానివ్వండి, డేటా తీసుకోవటం కానివ్వండి, అంటే అలా సంవత్సరాలు గడిచే కొలది ఏమిటంటే దాంట్లో ఇంప్రూవ్మెంట్ పెరుగుతూ పోతూ ఉంటుంది. సో అందుకే మనం ఈ 2 ఇయర్స్లో కూడా ఆ డిఫరెన్స్ని, లేదా ప్రత్యేకించి 1 ఇయర్లో చాలా ఎక్కువ డిఫరెన్స్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏఐకి సంబంధించినటువంటి ఆ బీజం 1950 నుంచి మొదలైందండి. 1950 నుంచి 1990 వరకు ఒక స్టేజ్ అయితే, సో రెండో స్టేజ్ 1990 దగ్గర నుంచి సో 2010 వరకు ఆ 20 సంవత్సరాలు ఒక స్టేజ్. 2010 నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఒక స్టేజ్.